బండి వేరు రెంటల్ తీసుకున్నా మేడం. ఏంది మేడం? నేనే మేడం, డౌట్ ఎందుకు? మొత్తం మెల్లగా వర్షం మొదలైంది. బట్ మీరు డైలీ 1500 1600 చేస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎర్నింగ్ తక్కువ చూపిస్తున్నారు. బట్ మిగతా అమౌంట్ ఎక్కడుంది? హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బట్ టైమింగ్ వైజ్గా ఏ టైంలో యూబర్ కొడితే బాగుంటుంది, ఏ టైమింగ్ బాగుంటుంది, మార్నింగా ఈవినింగా ఆఫ్టర్నూన్ అనేది మాత్రం మీకు వీడియోలో అయితే చెప్తాను. మీరు వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఓకే? అండ్ వీడియోలో మీకు ఇది చెప్పాల్సింది ఏంటంటే, మనం యూబర్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు, స్కూటీకి బైక్కి డిఫరెంట్ ఏంది, మనకి పెట్రోల్ ఎంత అవుతుంది, ఓకే ఫ్రెండ్స్? ఫుల్ డీటెయిల్గా అయితే వీడియోలో ఉంటుంది. వీడియోని మాత్రం మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి, ఓకే ఫ్రెండ్స్? అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మనకు ఆల్విన్ సిగ్నల్ నుంచి మన మైండ్ స్పేస్కి అయితే ఆర్డర్ వచ్చింది 10K ఏమో. బట్ నాకు అమౌంట్ అయితే 73 రూపీస్ చూపించిండు. వైపు డ్రాప్ చేసిన తర్వాత మనకు కమిషన్ పోయి అమౌంట్ ఎంత వస్తుందో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే? చూద్దాం అక్కడికి వెళ్ళినాక. బట్ 10K ఏం ఆర్డర్ ఇది. లోపల చూపించింది లొకేషన్, అందుకే ఆడికి వెళ్ళిపోయా. ఓటీపీ మేడం 4305. అదేంటి ఇక్కడ పల్సర్ అని చూపిస్తుంది బ్లాక్? బండి వేరు రెంటల్ తీసుకున్నా మేడం. ఏంది మేడం? మీరే కదా? నేనే మేడం, డౌట్ ఎందుకు? రెగ్యులర్గా ఓకే మేడం. ఇప్పుడే ఈ మధ్య ప్రాంక్ ఛానల్స్ ఎక్కువైపోయి ఇట్లానే వస్తున్నారు కదా. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, మీకైతే డీటెయిల్గా ఈ ఆర్డర్కి ఎంత కమిషన్ కట్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లకు మనకి ఎంత ఇస్తున్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసాం మధ్యలో. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తున్నాయి ఇట్లా. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయముందు ఆర్డర్ వచ్చేసింది. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తున్నాయి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. కన్ఫామ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఓకే? ఆపుతుర్రు. బట్ దీనికి చిత్రపురి కాలనీ అని పేరు ఒకటి. బట్ ఎవరు ఉంటారు? అందరు సినిమా షూటింగ్ ఫిలిమ్స్ సంబంధించిన వాళ్ళే ఉంటారా ఏంది? ఇది అడగాలి. ఇప్పుడు పికప్ చేసుకుంటాం కదా, వాళ్ళకి అడుగుదాం. మణికొండ చిత్రపురి కాలనీ అంటే ఏంటి? ఓ ఇదిరా, మనది ఎన్ని చూపిస్తుంది పికప్? వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది.
మనకైతే మన చేతిలో ప్యాకేజ్ ఆర్డర్ ఉంది. వర్షం స్టార్ట్ అయింది. పికప్ తీసుకున్న గతం మెల్లగా వర్షం మొదలైంది. బాలనగర్ డెలివరీ చేయాలా. ప్రజెంట్ అయితే సుచిత్రలో ఉన్నా. వారిని దుంపలు దిగ తడిసిన అంటే ఇంకా ఆగమైనట్టే నా షూస్. వారిని నేను ఇట్లా కూడా పోతానా పోనా. బండి నువ్వు ఇటు తీసుకురాలేదు నేను. ఇంత వాటర్ ఉంది, ఎట్లా పోవాలా? హౌ మెల్లగా పోదాం. ఇట్లా పోదాం. ఇది ఎన్ని ఆగాలి, అస్సలు గెస్సేయలే ఇంత వాటర్ ఆగుద్దని. వామ్మో, ఇంత వాటర్ ఆగుద్దని అసలు గెస్సేయలేదు నేను. షూస్ నానిపోయి ఉంటే మాత్రం నాకు పిస్స అవుతుండే. ఇంకా బయలుదేరిపోవాలా మన యుద్ధానికి. రెడీ. గోయింగ్ బాలనగర్, గోయింగ్ బాలనగర్, గోయింగ్. చూసారా? రాజు పడ్డది. అమ్మయ్యారు నాయన. रखो रा भाई, रुको रा भाई, रुको रा भाई, ఆగుర్రా నాయనా. ఒకటి మిస్ అయ్యేది నాకు ఇంతకుముందు ఎర్నింగ్లో, బట్ ఇప్పుడు మిస్ కాదు. ఈరోజు అయితే నా బండిలో పెట్రోల్ ఆల్మోస్ట్ 400 పెట్రోల్ అయితే అయిపోయింది. బండిలో 400 పెట్రోల్ అయిపోయింది. ఎందుకు ఈరోజు ఎక్స్ట్రా 100 రూపాయలు తాగిందంటే, కొత్త బండి తీసుకొచ్చారు నా చేతిలో పెట్టేసారు. కొత్త బండి ఇది, కొత్త బండి కదా. పెట్రోల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువనే తాగుతుంది. 2-3 సర్వీసులు అయ్యేంత వరకు పెట్రోల్ ఎక్కువనే గుంజుతుంది. నేను చెప్పాను నాకు పడతలేదు, పెట్రోల్ ఎక్కువ అవుతుంది, బట్ నాకు బండి వేరే ఎక్స్చేంజ్ చేస్తా అంటే, ఇది వీకెండ్లో బండ్లు లేవు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అని చెప్పారు వాళ్ళు నాకు. 937 రూపాయలు ఈరోజు ఓన్లీ యూబర్లో. 937 రూపాయలు యూబర్లో. బట్ మీరు డైలీ 1500 1600 చేస్తున్నారు కదా, బట్ మీరు ఇక్కడ ఎర్నింగ్ తక్కువ చూపిస్తున్నారు. బట్ మిగతా అమౌంట్ ఎక్కడుంది అంటే వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడం. ఇంకా మీకు అదంతా సోది చెప్పడం ఎందుకు కానీ వాళ్ళతో మాట్లాడుకొని డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడం. 937 కదా మన ఈరోజు ఎర్నింగ్. ఇందులో మన క్యాష్ వచ్చిందేమో 550 అండ్ ప్లస్ 937 అనేది యూబర్లో ఎర్నింగ్ వచ్చింది. అది యూబర్ ఎర్నింగ్, ఇదేమో మన క్యాష్ వచ్చింది. మొత్తం కలిపితే 1487 రూపాయలు ఈరోజు నేను ఎర్న్ చేసింది. ఇందులోకించి ఈరోజు మైనస్ ఎంత, 400 పెట్రోల్కే పోయింది. ఓకే, ఇంకో మైనస్ 440 రూపాయలు. ఈరోజు నాకు వచ్చింది 647 రూపాయలే. డైలీ నాకు 500 వచ్చినా చాలు అనుకొని అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు ప్రజెంట్ నా చేతిలో నా ఓన్ బండి లేదు కాబట్టి కూర్చుంటే ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఎంతో కొంత ఎర్న్ చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు అంటే ఎన్ని కిలోమీటర్లకు 100 రూపాయలు? ఇప్పుడు మనకు 6 కిలోమీటర్లు 6.7 km ఉంది. మనకు 100 రూపాయలు ఇచ్చిండు. 6 kmకి 100 రూపాయలు ఎట్లా ఇచ్చిండు అంటే, మనకి ఇక్కడ సర్చ్ బోనస్ 32 రూపీస్ అనేది యాడ్ అయింది.
ఆ 32 రూపీస్ అండ్ ఇక్కడ డిస్టెన్స్ 47, అది ఇది కలిపి మనకు 100 రూపాయలు వచ్చింది. నేను నార్మల్గా ఒక ఆర్డర్ చూపిస్తా, అసలు ఏమీ లేకుండా 10.2 km ఆర్డర్. ఇది దానికి దీనికి డిఫరెన్స్, ఇది 10.2 km. ఇక్కడ 77 రూపీస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు సర్జ్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకు తీసుకున్నది 18 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకున్నాడు అమౌంట్. మొత్తం మనకి ఇచ్చింది అమౌంట్ ఎంత, క్యాష్ కలెక్షన్ 96 రూపీస్. 96 రూపీస్లో 18 రూపాయలు తీసుకొని 70 అంటే 78 రూపాయలు మనకి ఇచ్చిన అనుకో. ఇది సర్జ్ లేకుండా నార్మల్గా మనకు వచ్చే అమౌంట్. ఒకవేళ సర్జ్ ఉన్న టైంలో ఆర్డర్ పడితే మాత్రం 100 రూపాయలు పడుతుంది. ఇది నార్మల్గా ఉన్నప్పుడు అండ్ సర్జ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.